కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలెకూరు పంచాయతీ తోటపేట గ్రామంలో సామాజిక బహిష్కరణ ఆరోపణలపై వివాదం మరింత ముదురుతోంది. గ్రామానికి చెందిన పెద్దలు, గ్రామస్తులు ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలపై స్పందిస్తూ తమ గ్రామంలో ఎలాంటి వెలివేత జరగలేదని మాట్లాడారు. గ్రామ పెద్దలు తల్లిదండ్రులా వ్యవహరిస్తారని, గ్రామంలో ఏ సమస్య వచ్చినా అందరూ కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకుంటామన్నారు. వెలికి గురైనామని చెబుతున్న వ్యక్తులు పెన్షన్లు తీసుకునే సమయంలో అందరితో సాధారణంగా మాట్లాడుతున్నారని, గ్రామ దుకాణాల్లో సరుకులు ఇస్తున్నారని, మంచినీటి కుళాయిల వద్ద 100 రోజుల పనుల్లో కూడా అందరూ కలిసే ఉంటున్నారన్నారు. అలాగే గ్రామ సంఘాల సమావేశాలకు బాధితులుగా చెప్పబడుతున్న కుటుంబాలు కూడా హాజరవుతున్నాయని, మహిళా సంఘాల ద్వారా అప్పులు తీసుకుని తిరిగి చెల్లింపులు కూడా చేస్తున్నారని వివరించారు. గ్రామస్తులతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. 40 కుటుంబాలను వెలివేశారన్న ఆరోపణలు ఖండిస్తూ ఆ కుటుంబాల సభ్యులే గ్రామ పనుల్లో, పెన్షన్ పంపిణీలో, సంఘ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారన్నారు. కొందరు వ్యక్తులు గ్రామంలో లేని సమస్యలను సృష్టించి వివాదాన్ని పెద్దది చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అందరూ కలిసి ఉందామని వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు, పచ్చగా పల్లెల్లో కక్షలు రేపేలా వెళ్లి అంటూ మీడియాకెక్కడం, అధికారులకు వినతి పత్రాలు అందజేయడం తగదని, గ్రామంలో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుందామని మీడియా ముఖంగా తోటపేట గ్రామస్తులు విన్నవించారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సిఐ ఆఫీసు మాకు పల్లెటూరుకి ఎవరు తిరుగుతారో సర్పవరం వేసాడు. పొద్దున్న 8 గంటలకు వెళ్ళాం, రాత్రి 11 గంటలు అయ్యింది. మేము ఏ తప్పు చేసాం? పోలీస్ స్టేషన్ పెట్టాడు, అక్కడ కూడా నిరూపించబడి కదా వెళ్ళేసినట్టు. మరి ఎంఆర్ ఆఫీస్ లో పెట్టాడు, ఎంఆర్ ఆఫీస్ లో నిరూపించబడి కదా. ఇప్పుడు కూడా నిరూపించే శక్తి అతనిలో లేదు, వచ్చిందండి. అదొకటి అండి. రెండోది ఏమో రమణ మాతో చెప్పకుండా మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి ఆఫ్ చేసినందుకని అతను కక్ష ఉపయోగించాడు. అనుకున్న వ్యక్తి అయ్యుండి ఇన్ని కుటుంబాలు మీరు తెలుసుకుంటే 43 కుటుంబాలను ఎవరైనా ఎదేస్తారండి? ఏమండి, ఆంధ్రజ్యోతి విలేకరు వివి రామన్ గారు ఆయన స్వలాభం కోసం 10 కుటుంబాలను వెనకాల వేసుకుని ఎంతమంది గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారండి. అంతే తప్ప ఈ గ్రామంలో వెలేయటం కానీ చేయటం కానీ, వాళ్ళకి సామాన్లు ఇవ్వకపోవటం కానీ, పెన్షన్లు ఇవ్వకపోవటం కానీ, ఎవరినైనా సరే ఈ ఊళ్ళో అడిగి చూడండి, ఎవరినైనా ఆఫ్ చేసే మొత్తం గురించే దారి గురించే అండి అసలు ముందు మొదలైంది. ఆ తర్వాత మళ్ళీ ఆ జనపేరు బ్రహ్మయ్య అన్న అతను వాళ్ళు అన్నయ్య బామ్మడి వాళ్ళ ఇంట్లో అతనండి. అతనికి ఇంకొక అతనికి వచ్చిందండి, ఆ సరిహద్దు నుంచి దారి కావాలన్నాడు. సరే ఆ దారి అతను ఏమన్నాడంటే నేను ఒక అడుగున్నారా ఇస్తాను, ఉన్న అడుగున్నారా మీ దారిలో తీసుకోమని చెప్పాడండి. అలా కుదరదు, గజం దారి కూడా మీ దాంట్లో ఇవ్వాలి అని అతను అడిగాడండి. ఒకే దారి అలా జరుగుతూనే ఉందండి. 2-3 సార్లు ఎంఆర్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టారు, ఎస్ఐ గారు వచ్చారు, డిటి గారు వచ్చారండి. వచ్చి అన్ని కూడా చెప్పారండి, గొడవలని మీకు అక్కర్లేదు, మామూలుగా ఉండటం చెప్పి వెళ్ళారండి. కూడా మేము గుడి దగ్గర రావాల్సిన పని అయితే మళ్ళీ 11 మందిని కాకినాడ సిఐ ఆఫీస్ పెట్టేసారండి కేసు. ఈయన కేసు నేనైతే మాత్రం గ్రామంలో ఇప్పుడు ఒక తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మన గ్రామ పెద్దలండి. మన ఊళ్ళో ఏ విషయం జరిగినా సరే వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళవలసిందండి తెల్లారేటప్పుడు. అలాంటిది వాళ్ళు మమ్మల్ని వెళ్ళిపడతారని పక్కకి వెళ్ళిపోయి లేనిపోని అన్ని ఇందులో పెట్టడం తప్పండి. తర్వాత ఇంకోటి అండి, పెన్షన్ ఇస్తున్నారండి. అతనే వచ్చి మాతో మాట్లాడి పెన్షన్ ఇస్తున్నాడండి. తర్వాత రెండోదండి, పుట్టుకాడికి వెళ్తున్నారండి, సామాన్లు ఇస్తున్నాడండి అతను. అదండి తర్వాత మళ్ళీ కుళాయి కాడికి వస్తున్నారండి, మంచినీళ్ళు తీసుకుంటున్నారు, అప్పుడు మాట్లాడుతున్నామండి. తర్వాత 100 రోజుల పనికి వెళ్తున్నామండి, అక్కడ కూడా మాట్లాడుతున్నారండి. నేను ఎప్పుడు ఎవరితోనైనా సరే అందరితో పలకరింటాను. తర్వాత గ్రామ సంఘం మీటింగ్ జరుగుతుందండి, అక్కడికి వస్తున్నారండి. ప్రెసిడెంట్లు అని 10 ఉంటారండి, 10 మందికి ఒక ప్రెసిడెంట్. వాళ్ళు వస్తున్నారండి, నేను ఇవ్వలేడండి. వాళ్ళు అక్కడికి వస్తున్నారండి, మేము అప్పులు ఇస్తున్నాం. ఆ అప్పులు తీసుకునేటప్పుడు వాళ్ళు కట్టడానికి వస్తున్నారు, మేము కట్టించుకుంటున్నాం. అక్కడ కట్టకపోతే ఇంటికి కూడా వచ్చి కడుతున్నారండి ఒకళ్ళు. మరి అలాంటప్పుడు గ్రామంలో పెద్దలు కాదని ఎత్తకరించి వాళ్ళు పక్కకు పోయి ఇది కాకుండా గ్రామంలో ఇంత రకంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే అది మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు 40 మంది కుటుంబాలు అంటున్నారండి, ఆ 40 మందిలోని పెన్షన్ ఇచ్చేతను ఒక అతను వస్తాడండి. అతను పనిలోకి వెళ్తాడు, కృష్ణ అంటే అతని పేరు చెప్పాడు అంటున్నారు కదా, అతను కూడా పెన్షన్ ఇస్తాడని మేము అతనితో మాట్లాడతాం. మళ్ళీ 100 రూపాయలు అంటే వాళ్ళు 40 మంది వస్తున్నారండి, మేము అందరం వెళ్తున్నామండి అక్కడికి. ఇప్పుడు ప్రెసిడెంట్లు అంటే 10 మంది ఉన్నారండి, వాళ్ళ దాంట్లో కూడా ఉన్నారండి, వాళ్ళు మీటింగ్ కూడా వస్తున్నారండి. సొంత లాభం కూడా ఆయన అహంకారం అండి, విలేకరణ అహంకారం అంతే, అతనితోనే అంతే గర్వంతోనే. ఆయన అభియోగం మోపిమాలంగానే ఒక పెళ్లికి రావట్లేదు, పేరెంటాలు పిలవట్లేదు అని వాళ్ళు మమ్మల్ని పిలవలేదు, మేము మమ్మల్ని పిలవట్లేదు కదా. పెయ్యలు సత్యనారాయణ, పెయ్యలు అంబేద్కర్, ఓడ వెంకటరమణ, ఓడ కనకరత్నం, రేవు గావయ్య, సాధన శివరామకృష్ణ, జనపల్లి బ్రహ్మయ్య, ఓడ రాంబాబు,
కూడా రాంబాబు కదా రామయ్య పేరు రాంబాబు కదా